ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి వేద. మీరు చూస్తున్న సాయి వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క సబ్స్టేషన్కు రెండు 33 kV లైన్లు రావడం జరిగింది. అది ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో చూద్దాం. ఏకు సంబంధించిన 33 kV లైన్ ఫీడర్, బీకు సంబంధించిన 33 kV లైన్ ఫీడర్. ఈ యొక్క సబ్స్టేషన్ అనేది ఏకు సంబంధించిన ఫీడర్ మీద ఈ యొక్క సబ్స్టేషన్ మొత్తం ఆధారపడి ఉండడం జరుగుతుంది. చూడండి ఐసోలేటర్స్ ఇక్కడ క్లోజ్ చేసి ఉండడం జరిగింది. ఐసోలేటర్స్ అనగా అడ్డంగా ఉన్నాయి చూడండి, అవి ఐసోలేటర్ అంటారు. ఐసోలేటర్ కింద బ్రౌన్ కలర్ ఉన్నాయి చూడండి, అవి ఇన్సులేటర్స్. ఈ యొక్క ఐసోలేటర్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తారంటే ఆన్ ఆఫ్ చేయడానికి. ఈ యొక్క ఎమర్జెన్సీ మరమ్మతులు ఉండడం వల్ల అక్కడ 132లో ఆఫ్ చేయడం వల్ల మనకు సప్లై రాదు. కాబట్టి మనం ఏ విధంగా ఏం చేయాలంటే, మనకు ఈ యొక్క ఐసోలేటర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి కదా, ఈ పీటీఆర్ అనగా పవర్ ట్రాన్స్ఫార్మర్ ముందట ఎల్వీలు ఉంటాయి, ఎల్వీ తర్వాత విసిబుల్ ఉంటాయి. విసిబుల్ అనగా నీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనకు ఈ సబ్స్టేషన్ కరెంట్ ఉండదు కదా, కరెంట్ ఉండనప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క పీటీఆర్ ముందట ఎల్వీలు ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసుకున్నాక తర్వాత ఈ యొక్క ఐసోలేటర్స్ అనేవి ఓపెన్ చేయాలి. ఎందుకు ఓపెన్ చేయాలి బంద్ చేసుకుని అంటే, ఒకవేళ ఎమర్జెన్సీగా కరెంట్ సప్లై వచ్చిందనుకో, మనం అదే బంద్ చేయకుండా ఇక్కడ ఉన్నట్టయితే భారీ ఎత్తున స్పార్క్ రావడం జరుగుతుంది. ఎందుకంటే లోడ్ ఉంటుంది కదా, లోడ్ ఉంటుంది కాబట్టి కరెంటు బాగా స్పార్క్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఎల్వీ బ్రేకర్లు ఆఫ్ చేసి ఈ యొక్క ఐసోలేటర్స్ ఓపెన్ చేయాలి. తర్వాత బీకి సంబంధించిన ఫీడర్ ఉంటుంది చూడండి, 33 kV లైన్. ఈ యొక్క ఐసోలేటర్స్ ఇక్కడ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసినట్టయితే యథావిధిగా మన సప్లై అనేది మన యొక్క సబ్స్టేషన్ మొత్తానికి రావడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.